దయచేసి కూర్చోండి. రికార్డ్ అవుతుందా తల్లి? ప్రియమైన దేవుని వాళ్ళారా, గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినటువంటి విధానాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్కాలమును బట్టి, మరొక ధన్యతను బట్టి ఆ కన్న తండ్రికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు, శుభములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధ సంఘముగా మనము కూడుకొని ఉంటున్నామనంటే పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలసినటువంటి అక్కర అవసరత ఏమిటో మనకు తెలియాలి. పరిశుద్ధ సంఘముగా ఆదివారం నాడు తన పిల్లలైన వారందరూ, అనగా ఈ లోకంలో నుంచి వేరు చేయబడి దేవుని రాజ్యంలోనికి చేర్చబడిన వారందరూ ఈ దినాన పరిశుద్ధ సంఘముగా కూడుకొని దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటారు. మరే పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలసినటువంటి అవసరత ఏమిటి అనంటే, దేవునిని స్తుతించే ఒక గొప్ప ధన్యత ఆ దినం మనకు కలుగుతుంది. క్రీస్తు యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును మనము జ్ఞాపకం చేసుకొనుటకు గొప్ప సమయం మనకు కలుగుతుంది. పరిశుద్ధ దినముగా ఎంచబడినటువంటి ఆదివారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినము గనుక, ఆ దినాన మాత్రమే ఆయన తన రాజ్యములో ఆయన చిందించినటువంటి మరి రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసము ఆయన పిల్లలతో కలిసి ప్రధాన యాజకత్వ స్థాయిలో ఉండి మనతో ప్రభు బల్లాలో పాలు పొందుకునే గొప్ప దినం. అంతేకాదు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజు ఇశ్రాయేలు అర్పిస్తున్నటువంటి ఆ పాత నిబంధన సంబంధమైనటువంటి బలులు, అనగా పొటేళ్లను, మేకలను, ఎడ్లను, వీటిని మనం అర్పించకుండా ఆత్మ సంబంధమైన బలులను దేవుని సన్నిధిలోనికి చేరి అర్పించేటువంటి పరిశుద్ధమైన ఈ దినము ఆదివారం. ఈ ఆదివారం నాడు పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన బలులు ఏమిటంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించడమే. ప్రేమించడము, ఆయనను సన్నిధిలో చేరి ఆయనను సేవించడం. ఆయన సన్నిధిలోనికి వచ్చామంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి బలము, నీకు ఇచ్చినటువంటి జ్ఞానము, నీకు ఇచ్చినటువంటి శక్తి, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం అన్ని కూడా ఆయన సన్నిధిలో ఆయన కొరకు అర్పించబడాలి. ఈరోజు మనము బయటికి వెళ్ళామనుకోండి, ఒక ఉద్యోగానికి, ఒక పనికి వెళ్ళామనుకోండి, మన బలమును, మన శక్తిని, మన జ్ఞానమును వినియోగించకుండా మనల్ని పనిలో పెట్టుకున్న యజమానుడు మనకు జీతాన్ని ఇస్తాడా? మనల్ని పిలిచి జీతాన్ని ఇస్తుండు అంటే మన బలము వినియోగపడుతుంది, మన శక్తి వినియోగపడుతుంది, మన జ్ఞానము వినియోగింపబడుతుంది. వాటన్నిటినీ అతని ప్రయోజనం కొరకు, అతని అభివృద్ధి కొరకు ఉపయోగించుకొని మనకు అతడు ఆ జీతాన్ని ఇస్తాడు. అంటే మన బలము, మన శక్తి, మన జ్ఞానము అనేది ఉపయోగపడకుండా నువ్వు ఏ మనిషికి కూడా ప్రయోజనము కాదు, నీకు నువ్వు కూడా ప్రయోజనం కాదు. ఉదాహరణకు, మనం ఏ పని చేయకుండా మన బలమును, శక్తిని, జ్ఞానమును వినియోగించకుండా డబ్బులు సంపాదించగలుగుతామా? ఆదాయం పొందుకోలేము, ధనాన్ని సంపాదించలేము. మనము పొద్దున లేచినామంటే మన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని వినియోగిస్తూనే మన చేతుల్లోకి అంతో ఇంతో వస్తున్నాయి. ఈ రోజు ఇంతకాలము మొదటి ఆ సోమవారం నుండి శనివారం వరకు వివిధమైన పనులలో మన బలము, శక్తి, జ్ఞానమును వినియోగిస్తున్న మనము ఈ రోజు దేవుని సన్నిధిలో ఎందుకు వినియోగించకూడదు? దేవుని సన్నిధిలో మన బలాన్ని ఎందుకు వినియోగించకూడదు? మన జ్ఞానాన్ని ఎందుకు వినియోగించకూడదు? మన జీవ ఫలాన్ని ఎందుకు వినియోగించకూడదు?
అలా వినియోగించకుండా దేవుని సన్నిధిలో ఉంటే మనకు నిరుపయోగంగా ఉన్నట్లే. పనికి పిలిచిన వాడు నువ్వు పని చేయకుండా అలాగే మొద్దుబారినట్టుగా అక్కడనే ఉండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉందనుకో, పొద్దుగిన తర్వాత నీకు పని అప్పగించిన యజమానుడు వచ్చి నీకు జీతాన్ని ఇస్తాడా? ఇవ్వడు. నీకున్న బలమును శక్తిని ఉపయోగించి ఒళ్ళొంచి పని చేస్తే అతడు నీ జీతాన్ని ఇస్తాడు. ఇంకా నువ్వు అతన్ని మెప్పించే విధంగా నువ్వు పని చేస్తే అతడు నీకు ఇయ్యవలసినటువంటి జీతమునకు అధికంగా తన బహుమానంగా ఇంకా మరికొంత ధనాన్ని నీకు ఇస్తాడు. అంటే బలాన్ని శక్తిని వినియోగించకుండా ఏ ఒక్క అవతల వ్యక్తిని మనం సంతృప్తి పరచలేదు. మరి దేవాతి దేవుడే మనకు బలాన్ని శక్తిని ఇచ్చినప్పుడు, జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోనికి చేరిన మనము ఆత్మ సంబంధమైన బలులంగా మన శరీరాన్ని అర్పించకపోతే మన కన్న తండ్రి ఎలా మహిమపరచబడతాడు? మన విషయంలో ఎలా సంతోషిస్తాడు? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించిన ప్రతి దినము దేవుని కొరకే బ్రతికాడు. తండ్రి నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని పరిశుద్ధ లేఖనంలో నెరవేర్చినవి నేను నెరవేర్చుటకు నేను వచ్చాను అని అన్నారు. కలువరి శిలువలో ఆయన యొక్క బలమును శక్తిని ధారాళముగా ధారపోశాడు. తన ప్రాణమునే ధారపోశాడు. రక్తంలో ఏముంటదని చూచాం మనం మొన్న? ప్రాణం ఉంటది. మరి యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని అర్పించాడనంటే తన రక్తధారలు, తన ఒంట్లో ఉన్న ప్రతి రక్తధారను మన కొరకు కాచాడు. అలా ఆయన శరీరాన్ని నలగగొట్టి దేవుని మహిమపరిచాడు కదా. సిలువలో వ్రేలాడుతూ, తండ్రి నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాడు, సమాప్తమాయను సర్వము అని దేవుని మహిమపరిచాడు. మనం అలా అనగలుగుతున్నామా? ఆయన శరీరమును నలగొట్టడంలోనే దేవుని పని చేయబడడం ఉంది. ఆయన నిద్రకు ఓర్చుకున్నాడు, ఆయన ఆకలి దప్పులను ఓర్చుకున్నాడు, ఆయన అనేకమైన కష్టాలకు ఓర్చుకున్నాడు. ఒక వ్యక్తి అతన్ని వెంబడిస్తానని అడిగి ఏమంటాడు? రబ్బీ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు వస్తానయ్యా అని అంటే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నెక్కలకు బొరియలున్నవి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకుంటకు నిలువ నీడ కూడా లేదు అని చెప్పేసి అతనికి సమాధానం ఇచ్చాడు. అంటే ఆయన బ్రతికి ఉన్న దినాల్లో ఎక్కడ కూడా తన శరీరము తన కొరకు మాత్రం తాను వినియోగించుకోలేదు. ఈ రోజు దేవుని సన్నిధిలో చేర్చబడిన మనము, దేవుని ఆరాధన సమయం అని చెప్పేసి ఆరాధించడానికి చేరినటువంటి మనము ఆయనను సంపూర్ణంగా ఆరాధించలేకపోతే మనం ఎలా దేవుని మహిమపరిచిన వారం అవుతాం? ఆయన సన్నిధిలో చేరింది మనము మన బలమును, శక్తిని, జ్ఞానమును వినియోగించడానికి. ఈ శరీరము ఆయన మహిమార్థమై వినియోగింపబడడానికి మనం ఆయన సన్నిధిలో చేరాం. కానీ అలా సంపూర్ణంగా వినియోగిస్తున్నామా? ఆయన సన్నిధిలో ఈ జీవ ఫలాన్ని మనం అర్పించడానికి వచ్చాము. ఈ శరీరాన్ని ఆయనకు సన్నిధిలో నలగగొట్టుకోవడానికి వచ్చాము. అంతేకాదు, దేవుడు మనకిచ్చినటువంటి బలమును, జ్ఞానమును బట్టి మనము సంపాదించిన సంపాదనలో ఆయనకు కృతజ్ఞతార్పణగా శ్రేష్టమైన ఈవులను తీసుకొని వచ్చి ఆయన సేవ పరిచర్య నిమిత్తం ఆయన కొరకు అర్పించడానికి వచ్చాం. అందుకే మనం మంచి పాట పాడతాం, నీ ధనము, నీ ఘనము, నీ బలము, నీ సమయం దేవునిదే. అవునా? ఏమని పాడతాము? మరొకటి, సమర్పణ చేయుము ప్రభువునకు. ఏంటేంటిది? నీ దేహము, ధనము, సమయము. సమర్పణ ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి సమర్పించడానికి వచ్చాము. ఆరాధన కంటే నువ్వు ఆరాధనకు వచ్చావు అని అంటే దేవునికి సమర్పించడానికి వచ్చావు. ఏం సమర్పించడానికి? నీ ధనము, నీ బలము, నీ ఘనము. అంతేకాదు, నీ దేహము, నీ ధనము, నీ సమయం, ప్రతిదీ సమర్పించాలి. ఎందుకు? ప్రతిదీ ఆయన ఇస్తేనే నీకు కలిగి ఉన్నది కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ఆరాధించడం అంటే, అందరూ ఎక్కువ శాతము డినామినేషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుని సన్నిధిలో చేరి స్తుతులు చేయాలి, దేవుని సన్నిధిలో చేరి స్తోత్రం 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 అని ఘనంగా ఒక అరగంటనో గంటనో
నిరర్గళంగా స్తుతులు అర్పించాలని. స్తుతులు అర్పించడానికి పరలోకంలో దేవదూతలు ఉన్నారు. యెహోవా పరిశుద్ధుడు 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 అని నిరంతరము వారి పదగానముల చేత దేవుని కొనియాడుతుంటే అక్కడ ఏమైంది? గడపలు గుమ్మములు కదులుచున్నవంట. అంత ఘనంగా స్తుతిస్తున్నటువంటి దేవదూతల స్తుతుల మీద కూడా దేవునికి దృష్టి లేదు. మరి ఎవరి మీద ఉంది? భూలోకంలో తన స్వరూపమందు తన పిల్లలు చేయు స్తుతుల మీదనే ఉంది. ఏమిటి ఆ స్తుతి ఆరాధన అంటే కూర్చొని స్తుతులు అర్పించడం కాదు. ఆయనకు ప్రీతికరమైన జీవితమును ఈ లోకంలో మనం కలిగి ఉండడం, ఆయన ఇచ్చినటువంటి విధి బాధ్యత సువార్తను అనేకులకు ప్రకటించడం. అందుకే భక్తుడు రాస్తాడు, స్తుతి చేయుట కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. స్తుతి చేయడం కాదు ఆరాధన అంటే. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఒళ్ళు కదలకుండా స్తుతి 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 అనడం పెద్ద విషయమా? దానివల్ల దేవునికి ఏమొచ్చింది? అదే నువ్వు బయటికి వెళ్ళి నలుగురికి సువర్తమానం వినిపించి దేవుని మందిరం వైపు నడిపించాలి. అదే నువ్వు బయటికి వెళ్ళి అసత్యంలో ఉన్న వారికి సత్యమును తెలియజేసి దేవుని వైపు మందిరం వైపు నడిపించాలి. అంతేకాని నిరుపయోగంగా మన జీవితం గడిచిపోతుంటే దేవునికి మహిమ ఉండదు. మన ఆదివారం కేవలం వచ్చి కూర్చొని విన్నవారం మాత్రమై ఉండి కేవలం వినువారు మాత్రంగా ఉంటే మనల్ని మనమే మోసపరుచుకున్న వారం అవుతాం. ఆదివారము ఆరాధన అని నువ్వు ఆర్భాటంగా బయలుదేరుతున్న నీవు ఆదివారం వచ్చేంత వరకు, సోమవారం నుండి శనివారం వరకు నువ్వు దేవుని కొరకు ఏం చేసావో చెప్పు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కానీ మరి ఏదైనా జాబ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు వర్క్ అనేది సరిగా చేయకపోతే తెల్లారి ఆఫీస్కి కానీ వాళ్ళ డ్యూటీకి కానీ ధైర్యంగా పోగలుగుతారా? వాళ్ళకి అప్పగించబడతాయి ప్రాజెక్ట్ వర్క్, మరే వర్క్, ఏదో వర్క్. అది చేస్తే సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా అవి సబ్మిట్ చేయడానికి, వారు తాము చేసిన పనిని కనపరచడానికి అక్కడ ఆ యొక్క యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం కానివ్వండి, లేకపోతే ఆఫీస్ యాజమాన్యం కానీ ఏదో ఒక యాజమాన్యం దగ్గరికి వెళ్ళగలుగుతారు. పనిలో నిర్లక్ష్యం వహించి పని అసంపూర్ణంగా చేసి ఏదో మాట ముక్కుముడిగా చేస్తే అతని యజమాను దగ్గరికి సంతోషంగా ఆనందంగా వెళ్ళగలుగుతారా? ఈ రోజు దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో కనపడాలని వస్తున్నటువంటి మనము ఆదివారం నాడు ఆయన ఆరాధించాలి, ప్రధాన యాజకుడైన యేసు యొద్దకు మనం వెళ్ళాలి, ఆ ప్రధాన యాజకుడైన యేసు ద్వారా కన్న తండ్రిని స్తుతించాలని చేరినటువంటి మనము మరి ఆసక్తితో వస్తున్నాము. మరి ఆసక్తితో ఆదివారం వస్తున్నాము, కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఏం పని చేసి ఆయన సన్నిధిలోనికి వచ్చాము చెప్పండి? దేవుడు నీకు అప్పగించిన పనిని ఏది చేసి ఈరోజు ఆయన మందిరానికి వచ్చాము? ఆదివారం మాత్రమే ఆరాధన గుర్తొస్తుంది, ఆదివారం మాత్రమే దేవుడు గుర్తొస్తాడు, ఆదివారం మాత్రమే వెళ్ళి సంఘంలో కూర్చోవాలి. ఆ 2 గంటలు 3 గంటలు గడిచిపోతే మళ్ళా వచ్చే వారం వరకు చూద్దాంలే అనే వైఖరి ఉంటే నీ యొక్క సన్నిధిలో నీ తండ్రి గాని, నీ కొరకు రక్తాన్ని చిందించిన నీ ప్రభు గాని నీ విషయమై సంతోషించడు. గవర్నమెంట్ లో గాని ప్రైవేట్ లో గాని బాగా పనిచేసే వారికి ఆగస్టు 15 నాడు లేదా జనవరి 26 నాడు ప్రత్యేకంగా వారిని గుర్తించి బహుమానాలు ఇస్తారు. ఎందుకు అంటే ఆసక్తితో పనిచేసే వారికి ఆ బహుమానము ఉంటుంది. మరి ఈ రోజు దేవుని సన్నిధిలో ఆసక్తితో పని చేయకపోతే మనకిచ్చే బహుమానం ఎలా మనం పొందుకోగలుగుతాం? పని చేయని వ్యక్తి, నిర్లక్ష్య వైఖరి ఉన్న వ్యక్తి, అసమర్థత ఉన్న వ్యక్తి, బద్ధకంగా ఉన్న వ్యక్తి తనకు కలిగినటువంటి అక్కర్లో, అవసరతల్లో, ఆపదల్లో తన యజమానుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే ఆ యజమానుడు సహాయం చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. ఎందుకు? పనిలో నిర్లక్ష్యత, బద్ధకము, అశ్రద్ధ ఇవన్నీ కనపరిచిన వాడికి సహాయం చేయాలంటే ఆ యజమానుడికి మనసు రాదు. అదే పనిలో నైపుణ్యత కలిగి
ఆసక్తి కలిగి తాను దేని కొరకైతే పని చేస్తున్నాడో దాని క్షేమాభివృద్ధి కొరకు పాటు పడుతున్నటువంటి వ్యక్తి పోయి అడగగానే అతనికి ఆ సహాయము చేస్తాడు. ఎందుకు? అలాంటి వాడిని పోగొట్టుకోవడం యజమాన్యానికి ఇష్టం ఉండదు. ఈ రోజు దేవుని సన్నిధిలోనికి ఏ పని చేయకుండా వచ్చే మనము మన అక్కర్ల నిమిత్తం, అవసరాల నిమిత్తము దేవుని ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనలు వింటాడని మనం ఎలా అనుకుంటాం? ఆయన కూడా మన ప్రార్థనలను వినడు. కాబట్టి దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామయ్యా అనంటే, దేవుని మందిరం యొక్క విశిష్టత ఎంతో ఉంది. ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. మన జీవ ఫలాన్ని, మన బలమును, శక్తిని ఆయన సన్నిధిలో అర్పించడానికి వచ్చాము. మనకు కలిగిన దాంట్లో నుంచి, దేవుడు ఇచ్చిన వాటిలో నుంచి శ్రేష్టకరమైనది, అంతో ఇంతో అనకూడదు, తప్పు అది. అంతో ఇంతో తీసుకొచ్చి చందా వేస్తున్నాం అని అంటే దేవుడు భిక్షాటన చేయట్లే, దేవుడు గతి లేక లేడు. శ్రేష్టమైన ఫలములతో ఆయన మనల్ని నింపినప్పుడు శ్రేష్ట భాగమును ఆయనకి వాటిలో నుంచి ఇవ్వడానికి ఆయన సన్నిధికి మనం వచ్చాం. అంతేకాదు, దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించినటువంటి సంగతులను మనము ధ్యానించి ఆ యొక్క వాక్యము ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇక్కడికి వచ్చామనేది గ్రహించాలి. ఈ గ్రహింపు అనేది లేకుండా ఇంతకాలం వెళ్ళామనంటే అది సరైన ఆరాధన కాదు. సరి అయిన ఆరాధన అంటే ఇవన్నీ ఉంటాయి. సరైన క్రమము లోకంలో ఉంది, కానీ సరైన ఆరాధన సంఘంలో కనబడటలేదు. లోకంలో ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి, అతడు టయానికి వెళ్ళి అక్కడ కనపడాలి. అతడు వేసుకునే యూనిఫామ్ లో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. క్యాప్ ఉన్నటువంటి ఆ యొక్క చిహ్నాలు, భుజాల మీద ఉన్నటువంటి నక్షత్రాలు, బెల్ట్, వీటిలో ధరించుకునేవి ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు. ఒక బాధ్యతగా టయానికి వెళ్ళాలి, బాధ్యతగా కనపడాలి, బాధ్యతగా డ్యూటీ చేయాలి, బాధ్యతగా ఇక్కడికి రావాలి. వెళ్లే ముందు అతడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉన్న వ్యక్తి తనకు నిర్ణయించిన విధిని నిర్వర్తించుకొని తిరిగి రావాలి. కానీ ఈరోజు సంఘానికి ఆ సిద్ధపాటుతో వస్తున్నామా మనం? అలా రాకపోతే దేవుని సన్నిధిలో అయోగ్యముగా, దేవుని దృష్టికి అయిష్టంగా కనబడడం తప్ప మన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ రోజు దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడయ్యా అంటే, దేవుడు నిన్ను తనకు ఇష్టానుసారంగా ఈ లోకంలో తాను పంపిస్తే వచ్చిన వాడు నువ్వైనా నేనైనా. ఈ లోకంలో ఒక పుట్టాము అనంటే, ఈ రోజు మనం అంతా ఇక్కడ కూర్చున్నాము అనంటే దేవుడు నన్నొక సమయంలో పంపించాడు, నిన్నొక సమయంలో పంపించాడు, అతన్ని ఒక సమయంలో పంపించాడు, ఈ సహోదరిని మరొక సమయంలో పంపించాడు. ఇప్పుడు మనం అందరం ఒక్కొక్క సమయంలో ఈ లోకానికి వచ్చిన మనము ఒక్క సమయంలో వచ్చిన మనము ఒక్క సమయం అందే ఇక్కడ కలిసి దేవుని మయపరుస్తూ ఉన్నాం. మరలా దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని తన యొద్దకు మరలా పిలుచుకుంటాడు. ఆ పిలుచుకునేటప్పటికి భూమి మీద నువ్వు చేసినటువంటి క్రియలు నీ వెంట వెళ్తాయి. అవి ఏ క్రియలు మన వెంట వెళ్తాయో మనం పరిశీలన చేసుకోకపోతే, ప్రియమైన దేవుని వారలారా, దేవుని సన్నిధిలో అయోగ్యముగా, ఇష్టంగా కనపడితే మనకు ఆయన ఇవ్వాలనుకున్న పరలోకం మాత్రం రాదు. ఆయన ఇవ్వాలనుకున్న పరలోకం రాదు. పనివాడు మాత్రమే జీతమునకు పాత్రుడు. పని చేయని వాడికి ఎందుకు ఇస్తాడు జీతం? ఈ రోజు దేవుని సన్నిధిలో దేవుని పని చేసిన వాడికే జీతం అనే పరలోకాన్ని ఇస్తాడు. ఆ జీతాన్ని పొందుకోవాలంటే ఇక్కడ దేవుని పని చేయాలి. ఆ పని చేయకుండా కేవలము ఏదో నామకార్థంగా మనం ఆయన సన్నిధిలో కనపడితే మనం పొందుకునే జీతాన్ని మనం సంపూర్ణంగా పొందుకోలేము. అందుకే ప్రతి ఘట్టము ఆరాధనలో ప్రాముఖ్యమైనదే. ప్రతి అంశము ఆరాధనలో ప్రాముఖ్యమైనది. మనం పాటలు పాడేటప్పుడు మన జీవ ఫలాన్ని అర్పించాలి. మనము వాక్యం చదివేటప్పుడు శ్రద్ధ భక్తితో ఆయన సన్నిధిలో ఉన్నాడు, ఆయన యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువారు ఫలం దయచేయవాడని నమ్మి ఆయన సన్నిధిలో నేను నిలబడ్డాను, లేఖన పఠనమును భయముతో భక్తితో చదువుతున్నానన్నట్టుగా చదవాలి. ఆయన సన్నిధిలోకి వచ్చాను, ఇప్పుడు ఆయన ప్రవక్త ద్వారా రాయించినటువంటి మాటలను నేను వింటున్నాను. ఆ విన్న మాటలు విన్నట్టుగా ఉంటే మాత్రం కాదు, విన్న మాటల ప్రకారము నేను
నా జీవితాన్ని నా ఇంటిని కట్టుకొని ఆయనకు మహిమకరంగా ఉండాలన్న భక్తితో ఆయన సన్నిధిలో కూర్చోవాలి. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించుకొనబోయే అంశము బహు కీలకమైన అంశము. అది ప్రతి కుటుంబానికి కూడా ఆఖర కలిగినటువంటి అంశం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరికీ తెలుసు భక్తుడైనటువంటి ప్రవక్త చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారి గురించి మనకు తెలుసు. సమూయేలు గారు అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే ఆయన లేక లేక కలిగినటువంటి సంతానం, హన్నా యొక్క కుమారుడు. ఎన్నో కన్నీళ్లు పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే కలిగినటువంటి ఏకైక కుమారుడు అని మనం అనుకుంటాం. కానీ అంత మాత్రమే కాదు, సమూయేలు యొక్క జీవితం కూడా హన్నా కోరుకున్న విధంగా సమూయేలు యొక్క జీవితం కూడా దేవుని సన్నిధిలోనే గడిచిపోయింది. అందుకే సమూయేలు మామూలు విషయం కాదు. సమూయేలు యొక్క ప్రవక్త యొక్క జీవితము దేవుని సన్నిధిలో సాధారణమైనటువంటిది కాదు. గొప్ప గొప్ప ప్రవక్తలతో చేర్చబడింది. దేవుడికి ఇష్టడైన వారిలో ఒకవేళ మనం పోలిస్తే మోషే తర్వాత ఎవరయ్యా ఇష్టడు అంటే సమూయేలు ప్రవక్త అనే మనం చెప్పొచ్చు. ఎందుకు అనంటే ప్రవక్త అయినటువంటి మరి ఇర్మియా గారితో ఒక మాట చెబుతున్నాడు. చూద్దాము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనము మనం పరిశీలిస్తే ప్రవక్త అయిన ఇర్మియా గారితో ఏమంటున్నాడు చూడండి. 1వ వచనము, అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. ఏమంటున్నాడు? ప్రవక్త అయిన ఇర్మియాతో అంటున్నాడు. ఇర్మియా గొప్ప ప్రవక్త కాదా? కానీ ఇప్పుడు ఇర్మియాతో అంటున్నాడు. ఇర్మియా కంటే ముందున్నటువంటి ప్రవక్తలు గొప్ప వాళ్ళు ఎవరనంటే ఇక్కడ మోషేను దేవుడు ప్రస్తావిస్తున్నాడు. మోషే తర్వాత ఎవరిని? సమూయేలు. మోషే సమూయేలు వచ్చి నా సన్నిధిలో నిలబడి ఈ ప్రజలను క్షమించమని అడిగినా కూడా ఇర్మియా నేను క్షమించను అని అన్నాడంటే ఇప్పుడు మోషే సమూయేలు గొప్ప ప్రవక్తలు. సమూయేలు అంటే మోషే కాలం నాటివాడో అబ్రహాం కాలం నాటివాడో కాదు, దావీదు కాలం నాటివాడు, సౌలు కాలం నాటివాడు. అంటే నూతనమైన వాడే కదా. కాబట్టి ఆ సమూయేలు మామూలు ప్రవక్త కాదు. మోషే సమూయేలు అని చెప్పి దేవుడు ప్రస్తావించాడనంటే మోషే తర్వాత దేవుని దృష్టిలో ఉన్నటువంటి మరో ప్రవక్త ఎవరు అనంటే సమూయేలు. ఈ సమూయేలు జననం ఎలా జరిగింది అనంటే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి మనము కొన్ని మాటలు పరిశీలిస్తే అసలు సమూయేలు యొక్క జననం ఎలా జరిగింది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే సమూయేలు హన్నాకు పుట్టినటువంటి ఏకైక సంతానం. హన్నా ఎవరంటే ఎల్కానా యొక్క భార్య. ఎల్కానాకు 2 భార్యలు, ఒకరు హన్నా, మరొకరు పెనిన్నా. ఇప్పుడు ఈ 2 భార్యల్లో పెనిన్నాకు సంతానం ఉంది, కానీ హన్నాకు సంతానము లేదు. వారు ప్రతి ఏటా దేవునికి బలులు అర్పించడానికి షిలోహు అను దేవాలయానికి వెళ్లి ప్రతి ఏటా అక్కడ దేవునికి బలులను అర్పించేవారు. అప్పటికి యెరూషలేము మందిరం లేదు. గుర్తుపెట్టుకోండి, సమూయేలు ప్రవక్త అంటే చిన్నవాడు. సమూయేలు పెద్ద అయిన తర్వాతనే సౌలు రాజుగా చేయబడ్డాడు. సౌలు రాజుగా చేయబడిన తర్వాతనే రాజైన దావీదు రాజుగా చేయబడ్డాడు. తర్వాత అతని కుమారుడైన సొలొమోను మందిరాన్ని కట్టాడు. అప్పుడు దేవాలయం నిర్మించబడింది. అప్పటిదాకా వీళ్ళు షిలోహు అనే మందిరానికి వెళ్లి దేవునికి అక్కడ బలులను అర్పించేవారు ప్రతి ఏటా. ఇక్కడ పెనిన్నా తన పిల్లలతో తాను వెళ్లేది, హన్నా మాత్రము పిల్లలు లేక నిరుత్సాహంగా వెళ్ళేవారు. అక్కడ బలులు అర్పించిన తర్వాత ఈ ఎల్కానా ఏం చేసేదానంటే తన భార్య అయిన పెనిన్నాకు పిల్లలకు ఆ బలి అర్పించినటువంటి వాటిలో నుంచి వారికి ఆ భాగాన్నిచ్చి హన్నాకు మాత్రము 2 పాలు ఎక్కువ ఇచ్చేవాడు. ఎందుకు అనంటే హన్నా అంటే తనకంత ప్రేమ. తన భార్య అయిన హన్నా పిల్లలు లేనప్పటికీ కూడా తన భర్త హన్నాను మాత్రము ఎక్కువగా ప్రేమించేవాడు.
తల్లి అంటే ఇప్పుడు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. పిల్లలు కలిగిన వారికి ఎక్కువ పాలు పోతుందా, ఒక్కరైన వారికి ఎక్కువ పాలు పోతుందా? ఎందుకు? పిల్లలున్న వారికి ఎక్కువ పాలు పోవాలి. కానీ తన భర్త పిల్లలు లేకున్నా సరే తాను ఒక్కతైనా తనకు 2 భాగాలు 2 పాలు ఇచ్చేవాడు. ఎందుకనంటే తన భార్యను తాను అంతగా ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమిస్తున్నటువంటి భార్యకు పిల్లలు లేరు. తాను వెళ్ళినప్పుడల్లా యెరూషలేము షిలోహు దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా తాను కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించేది. ప్రతి సంవత్సరము వెళ్ళేది, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసేది. ఏమని ప్రార్థన చేసేది అనంటే తనకు పిల్లలు కలగాలని ప్రార్థన చేసేది. ఎలా ప్రార్థన చేసేదో ఒకసారి మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 11వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని అంటున్నారు. ఏ శ్రమ? భర్త పెడుతున్న శ్రమనా? ఆర్థిక సంబంధమైన శ్రమనా? కరువు కలిగినటువంటి శ్రమనా? ఏది కాదు. అన్ని సౌలభ్యంగానే ఉన్నాయి. కానీ తనకు పిల్లలు లేరు. అదే తనకు గొప్ప శ్రమ. పిల్లలు లేని, సంతానము లేని స్త్రీకి ఉన్నటువంటి ఆవేదన, దుఃఖము, మనోవిచారము అది అధికమైనది. అది అనుభూతి చెందే వారికే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు తన భర్తకి 2వ భార్యగా ఉన్నటువంటి పెనిన్నాకు సంతానం ఉంది. ఇప్పుడు ఆ పెనిన్నా ఏం చేస్తుందో తెలుసా? ప్రతి సంవత్సరం ఆమెను అవమానపరిచేదంట, ఆమెను నిందించేదంట, ఆమె కోపం పుట్టేలా చేస్తుంది. ఎందుకు? నువ్వు విధవరాలివి, నువ్వు గొడ్డు దానివి అని పెనిన్నా ఆమెను అసహించుకునేది. అంటే ఆ కాలంలో ఎలా ఉండేదంటే బహుభార్యత్వం అనేది సహజం. బహుభార్యత్వం అనేది ఇశ్రాయేలుకు సహజమైనదే. కానీ సంతానము లేనటువంటి వారిని ఎవరైనా చూస్తే, సంతానం కలిగినటువంటి పిల్లలు ఉన్నటువంటి స్త్రీకి వారంటే లోకువా, చిన్న చూపు. అది ఎంతగా ఉంటుందనంటే ఇప్పుడు షారాకు గర్భము అంటే షారాకు పిల్లలు లేరని షారా తన భర్త అయిన అబ్రహాం ద్వారా పిల్లలు కావాలని తన దాసి అయిన హగర్ను తానే కదా ఇచ్చింది. తనకు పిల్లలు కావాలి, తన భర్త ద్వారా తనకు పిల్లలు కావాలి. నా ద్వారా కలగకపోయినా నా దాసి వల్ల కలిగిన పిల్లలైన వారు నా పిల్లలే కదా, నా భర్తకు కలిగిన వారే కదా, ఈ దాసి నా దాసే కదా అనుకొని తన దాసి అయిన హగర్ను అబ్రహాముకు ఇచ్చి తన ద్వారా పిల్లలను పొందుకున్నప్పుడు, అప్పుడు పిల్లలు కలిగినటువంటి హగరు ఒక దాసి తన యజమానురాలు తన దృష్టికి ఎలా కనపడిందంట? నీచురాలుగా కనపడింది. చూసిరా, స్త్రీలు అంటే సంతానము లేని వారు యజమానులైనా సరే తమ దాసులకు ఎలా కనపడుతున్నారు? నీచంగా కనపడతారు. అంత అసహించుకుంటారన్నమాట. అంత చిన్న చూపు చూస్తారు. ఈ రోజు తోటి సహోదరిగా భార్యగా ఉన్నటువంటి పెనిన్నా ఎంతగా హన్నాను అవమానపరిచిందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రేమైన దేవుని వాళ్ళు. అందుకే ఏమంటుంది? దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తుంది. నా శ్రమను చూడయ్యా, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసి నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఎవరు మ్రొక్కుబడి చేసుకున్నారు? హన్నానా లేకపోతే ఎల్కానా? చెప్పండి. భార్య మొక్కుబడి చేసుకుందా, భర్త మొక్కుబడి చేసుకున్నాడా? ఇప్పుడు భార్య మొక్కుబడి చేసుకుంది. ఎందుకు? శ్రమ, ఆవేదన ఆమెది, దుఃఖము, బాధ, భారము ఆమెది, నిందలు ఆమెవి, మనోవేదన ఆమెది. కాబట్టి తన గోడు ఏందనేది తాను దేవుని సన్నిధిలో వెళ్ళబుచ్చుకొని, అయ్యా నాకు ఒక్క మగపిల్లని, అత్యధిక నా తోటి భార్యగా ఉన్నటువంటి పెనిన్నా నాకు ఇచ్చిన సంతానం కంటే అధిక సంతానం ఇయ్యమని ఆమె ప్రార్థన చేయట్లేదు.
ఆ ఒక్క మగ పిల్లగాన్ని అయ్యా, ఆ పిల్లగాన్ని కూడా నీ సన్నిధిలో నీకే వదిలిపెడతాను. నీ మహిమార్థమే వాడు బ్రతికే విధంగా నేను నీకు అప్పగిస్తాను. వాడు పుట్టినది మొదలుకొని ఇక జీవితంలో ఎన్నటికీ కూడా మంగళ కత్తి అనేది వాని నెత్తి మీదకి రాయకుండా వాని నాజీరు నీకు చేస్తాను అని మొక్కుబడి చేసుకుంది. ఎందుకు? గొడ్రాలు అన్న ఒక నింద నా మించిపోతే చాలు. గొడ్రాలు అన్న ఒక నింద నా నుండి తొలగించయ్యా. ఈ శ్రమ, వేదన, బాధ నేను పడలేకపోతున్నానని ప్రార్థన చేస్తుంది. కానీ ఆమెకు ఇంత శ్రమ ముందు తన భర్త యొక్క ప్రేమ కూడా తనకు అర్థం కావడం లేదు. తన భర్త ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రతి ఏటా షిలోహు అనే దేవాలయానికి వెళ్లి బలులు అర్పిస్తే ఒక పాలు వాళ్ళకిస్తే 2 పాలు తన భార్యకి తీసుకొని వచ్చిస్తాడు. అయినా తాను 2 పాలు మాంసం ఏంది, కొవ్వినవేంది, కాల్చినవేంది, ఎన్ని వంటకములు తీసుకొని వచ్చి అక్కడ విందులు చేస్తే తన భార్యకి ఏముంటుంది? మనసులో ఇంత ఘనంగా దుఃఖం ఉన్నప్పుడు ఏ పదార్థం ఆమె నోటిలోనికి వెళ్ళి ఆమె సంతృప్తి పరచగలుగుతుంది? ఏ రుచికరమైన పదార్థములు ఆమె మనోవేదనను తగ్గించగలుగుతాయి? కాబట్టి అవన్నిటి మీద తనకు ధ్యాస లేదు. తనకు కావాల్సింది గర్భఫలము. ఆ గర్భఫలము కొరకు తాను దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంది. తన వేదనను, ఆవేదనను, బాధను చూసినటువంటి భర్త అయిన ఎల్కానా ఆమె కాడికొచ్చి ఏమంటున్నాడో చూస్తారా? ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా వచ్చి ఏమంటున్నాడు? హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఎలా ఓదారుస్తున్నాడు? నీకెందుకు వేదన? నీకు ఎందుకు ఆలోచన? నీకు ఎందుకు విచారము? నువ్వు ఎందుకు భోజనం మానేస్తున్నావు? ఎందుకంత విచారంగా ఉన్నావు? నీకు పిల్లలు లేరనే కదా. నీకు 10 ఏమంటున్నాడు? 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ విశేషమైన వాడను కానా? 10 మంది కుమారుల కంటే కూడా నేనే కదా నీకు విశేషమైన. అలాంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా నీకెందుకు ఆ మనో దుఃఖం, విచారణ అంటే అది ఆ స్త్రీకే తెలుసు. తన భర్త యొక్క ఓదార్పు, ప్రేమ కూడా తన యొక్క మనస్సును నిమ్మలపరచలేకపోతుంది. భార్య యొక్క మనస్సును నిమ్మలపరచలేకపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు హన్నా అనుకున్న రీతిగానే తనకు సంతానం కలిగింది. తాను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించి, అందుకే ఏమంటున్నదో చూస్తే, ఇప్పుడు ప్రతి ఏటా వాళ్ళు షిలోహు అను దేవాలయానికి వెళ్ళి అక్కడ మొక్కుబళ్ళు చేసుకొని వచ్చేవారు కదా. ఇప్పుడు ఆమెకు సంతానం కలిగిన తర్వాత తాను తన భార్యలతో పాటు సిద్ధపడి షిలోహు దేవాలయానికి వెళ్లే ముందు హన్నా తన భర్తతో ఏమంటుందో ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. 22వ వచనము. అయితే హన్నా ఏమంటుంది? అక్కడికి షిలోహు దేవాలయానికి వెళ్ళాలంటే బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. బిడ్డ పాలు విడిచి ఇప్పుడు సంతోషంగా తీసుకొని వెళ్ళొచ్చు కదా. పోయినసారి సంతానం లేకుండా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చింది. దేవుడు ఆమె మొరను విన్నాడు, ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సంతోషంగా వెళ్ళాలి కదా. కానీ నేను రాను. ఎందుకు? తాను ఒక ప్రణాళిక కలిగి ఉంది. ముందే తాను ఒక ఆలోచన కలిగి ఉంది. దేవునితో ఒక నిబంధన చేసుకుంది. కాబట్టి తన భర్తతో ఏమన్నది? బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక నేను బిడ్డ పాలు మర్చేంత వరకు రానయ్యా. బిడ్డ పాలు మర్చిన తర్వాత ఎప్పుడైతే నా కుమారుడు యెహోవా సన్నిధిని అగుపడతాడో అప్పుడు వాడు మరలా తిరిగి రాకుండా అక్కడనే దేవునికి అర్పించి అక్కడనే దేవునికి వదిలేసి నేను వస్తాను తప్ప అప్పటి వరకు నేను అక్కడికి రాను అని మొక్కుబడి చేసుకున్న సంగతి తాను తన భర్త అయిన ఎల్కానాకు చెప్పింది. అప్పుడు భర్త అయిన ఎల్కానా, నువ్వెవరు నా కొడుకును మొక్కుబడి చేసుకోవడానికి? నీకేం అధికారం ఉంది? నువ్వు అట్టట చేసుకుంటావు? లేక పుట్టిన నాకు కొడుకును పుడితే నువ్వు అలా ఎలా అర్పిస్తానంటావు? నాకు ఇప్పటికే అన్నాకు భార్య లేరని నలుగురు నన్ను కూడా అంటున్నారు. ఇప్పుడు నేను నా కొడుకుని నేను ఎలా వదులుకుంటా అని అన్నాడా?
భార్య నిర్ణయించుకుంటే అడ్డు వేసే భర్తలు ఎంతమంది లేరు? అది లోక సంబంధమైన, ఇంటి సంబంధమైన, ఉద్యోగ సంబంధమైనదా, ఆఖరికి దేవుడి సంబంధమైనది అయినా సరే భార్యలు మొక్కుకొని దేవునితో నిబంధన చేస్తే ఎంతమంది భర్తలు అడ్డుపడే వాళ్ళు ఉన్నారు మనకు తెలియదా? భార్య ఒకటి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేస్తే ఆ మాటకు గౌరవించే వారు ఉన్నారా? దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తెలుసో తెలియకనో నీ భార్య ఒకవేళ మొక్కుబడి చేసుకుంటే అది గౌరవించాలి తప్ప దాని ఆటంకపరిస్తే అది మనకు శాపం. ఎందుకు? ఇంటికి యజమానుడు నీవు కాబట్టి. ఒకవేళ తాను విస్మయించుకున్నా దాని ఫలితాన్ని పొందాల్సినటువంటిది ఆ కుటుంబం మొత్తం. ఆ భారము మనం భరించలేం. దేవుడు అందుకే నువ్వు మొక్కుబడి చేసుకుని ఎడలా నువ్వు దాన్ని ఖచ్చితంగా దేవునికి అర్పించాలని ఉంది. లేని ఎడల నువ్వు ముందుగానే మొక్కుబడి చేసుకోకూడదు అని ఉంది. ఇప్పుడు భార్య చేసుకున్న మొక్కుబడికి వ్యతిరేకంగా భర్త ప్రవర్తించాడా, లేదా భార్య యొక్క మొక్కుబడిని భర్త గౌరవించాడా? ఏమన్నాడు కింద చూద్దాం మనము. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా ఏమన్నాడు? నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. ఏమన్నాడు? నీ ఇష్టం, నీ ఇష్టం. నీ దృష్టికి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. నీకు పుట్టిన కొడుకు, మరి వాడి మీద ఎంత ప్రేమ ఉంటది అనేది నీకు తెలుసు. ఎందుకు? ఎన్ని కన్నీళ్లు పెడితే, ఎంత దేవుని సన్నిధిలో రోధిస్తే, ఎంత ఆవేదన పడితే, దేవుని సన్నిధిలో ఎంత గోజాడితే కలిగిన గర్భఫలం అనేది నీకు తెలుసు. ఇప్పుడు అదే గర్భఫలాన్ని తీసుకొని పోయి దేవునికి ఇస్తానంటున్నావు. ఇక నీ ఇష్టం. ఇదే సందర్భం ఉంటదా ఉండదా? ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. భార్యాభర్తల మధ్య డిస్కషన్ అంటే ఏదో భార్య మొక్కుతుంటే సరే అని వెళ్ళిపోవడం కాదు. టీవీ నాటకాలు లెక్క ఉండవు. నిజ జీవితంలోకి వెళ్ళి వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళి ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భర్త ఇక్కడ అంత డీప్ గా రాయకపోయినా భార్య భర్తల మధ్య ఈ సంభాషణ ఉండదా? కాబట్టి నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీ వానికి పాలు మాన్పించే వరకు నిలిచియునుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో ఏమన్నాడు? నువ్వు నీ దృష్టికి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. పాలు మార్చేంత వరకు నీ కొడుకు నీ కానే ఉంచుకో అని చెప్పి ఏమన్నాడంటే యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చూశారా? మనకి ఇక్కడ హన్నా మాత్రమే భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి తన ప్రార్థన శక్తి ద్వారా దేవుని సన్నిధిలో దేవునికి ఒక కుమారుని వరంగా పొందుకుందని మాత్రమే మనం ధ్యానిస్తాం. కానీ దాని వెనక తన భార్య కన్నీళ్లు చూసినటువంటి భర్త తాను ప్రార్థించడా? ఏటేటా శిలోహాను దేవాలయానికి వెళ్లి బలులను అర్పిస్తున్నటువంటి భర్త భక్తి ఏందో మనకు అర్థం కావట్లేదా? తన గొడ్రాలైనటువంటి తన భార్యను నేను 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుడను కానా అని ప్రేమిస్తున్న భర్త, అతని గొప్పతనము, ఎల్కానా యొక్క గొప్పతనము, మంచితనం మనకు అర్థం కావట్లేదా? భార్య పిల్లలు లేకపోయినా పిల్లలు లేని సమాజాన్ని ఎంత చిన్న చూపు చూస్తారో తెలిసి కూడా తన భర్త తన భార్య పక్షమున నిలబడి నేనున్నాను నీకు అని చెప్పేసి ధైర్యం ఇస్తున్నటువంటి ఆ గుణాతిశయాలు ఎల్కానాలో మనకు కనబడట్లేదా? కానీ ఎంతసేపు సమూయేలు ప్రవక్త జననం అంటే హన్నా దగ్గరనే ఆగిపోతారు. కానీ ఆమె భర్త కుటుంబ యజమానుడైన ఎల్కానా గురించి ఎవరైనా ధ్యానించగలుగుతారా? తాను ఏనాడు ఏ చిన్న చూపు చూడలే. తాను అర్పించినటువంటి బలుల్లో ఒక పాలు పెనిన్నాకు తన పిల్లలకి ఇస్తే 2 పాలు తీసుకొచ్చి విధవరాలైనటువంటి తన భార్యకు ఇచ్చేవాడు. తాను కన్నీళ్లతో దుఃఖముతో మనోవేదనతో ఉంటే నీకెందుకంత విచారము? నేనున్నాను కదా నీకు, 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుడను కదా నేను అని తన భార్యను ఓదారుస్తున్నటువంటి ప్రేమ కలిగినటువంటి భర్త ఎంతమందికి ఉన్నారు ఈరోజు? తన భార్యను అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ప్రేమ దేని వల్ల ఇక్కడ ఎల్కానా యొక్క గొప్పతనం ఏంటంటే కుటుంబ యాజమాన్యము, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు శ్రద్ధ కలిగి, ఒక ప్రార్థనా జీవితం కలిగినటువంటి కుటుంబం ఇప్పుడు ఎల్కానా కుటుంబం.
తన భార్య అయిన హన్నా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక గొప్ప విశ్వాసురాలు. తన భర్త కూడా దేవుని మాటకు లోబడి జీవిస్తూ ప్రతి ఏటా దూరాన ఉన్న షిలోహు దేవాలయానికి వెళ్లి బలులను అర్పిస్తూ భయభక్తులు కలిగి ఉన్నటువంటి విశ్వాసి తన భర్త ఎల్కానా. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు దేవునికి లోబడిన వారే. ఎంతగా భర్త దేవునికి లోబడ్డాడంటే, భార్య తన భర్తను అడగకుండానే దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంది దేవుని సన్నిధిలో కాబట్టి ఆ మొక్కుబడికి భర్త అడ్డగించలేదు. తన మాటకు గౌరవించాడు, తన మొక్కుబడిని గౌరవించి ఏమన్నాడంటే, నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయన్నాడు అని ఏమన్నాడు? ఒక మంచి మాట, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అన్నాడంటే ఎంత భయభక్తులు కలిగినటువంటి జీవితము ఎల్కానా కలిగి ఉన్నాడో మనం పరిశీలించాలి. ఇక్కడ మనం ఎంతసేపు హన్నా గారినే చూస్తాము, కానీ ఇక్కడ ఎల్కానా గారు ఎంత భయభక్తులు కలిగినటువంటి జీవితం ఉందో మనం ఈరోజు పరిశీలించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి కుటుంబ యజమానుడు ఎప్పుడైతే తన భర్తను ప్రేమిస్తాడో, తన భర్త తన మాటకు గౌరవిస్తాడో, అప్పుడు ఆ భార్య భర్తల మధ్య సఖ్యత అది బలంగా ఉంటుంది. ఈ భార్య భర్తల మధ్య సఖ్యత బలంగా ఉండాలి అని అంటే భార్యల్లో విశ్వాసం ఉండి భర్తల్లో లేకపోతే సఖ్యత సరిగా ఉండదు. భార్యలో విశ్వాసం ఉండి భర్తలో లేకపోతే సఖ్యత అనేది సరిగా ఉండదు. భార్య భర్తలు ఇరువురు సమానంగా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగిన వారైతేనే ఆ కుటుంబము దేవుడు ఆశీర్వదించిన కుటుంబంగా ఉంటది. వారు పెట్టుకునే మొర దేవుని సన్నిధిలో అంగీకారంగా ఉంటుంది. వారు ఏకీభవించి, భార్య గాని భర్త గాని ఇద్దరు కలిసి ఏకీభవించి ఏ ప్రార్థన చేసినా దేవుడు దానిని ఆమోదిస్తాడు, దేవుడు దాన్ని వారికి దయచేస్తాడు. దేవుడు ఇప్పుడు ఎంత గొప్ప దీవెన అనుగ్రహించాడు. ఇప్పుడు ఎల్కానా భక్తి ఇంకెంత గొప్పదో మనం పరిశీలిస్తే అసలు ఇంకో విషయం చూద్దాము. ఏటేటా షిలోహు అనే దేవాలయానికి వెళ్లి వీళ్ళు బలులు అర్పించేవారు కదా. షిలోహు అనే దేవాలయంలో ఏలి అని ప్రవక్త ఉన్నాడు కదా. ఈ ప్రవక్త యొక్క కుమారులే యాజకులు. అక్కడ ప్రవక్త యొక్క కుమారులే అక్కడ యాజకత్వం చేసేవారు. ఆ యాజకత్వం చేసేవారు ప్రవక్త అయిన ఏలి యొక్క కుమారులు అయినప్పటికీ వారు ప్రవర్తనలో మంచివారు కారు. ప్రతి ఏడు జరిగేటువంటి ఈ యొక్క బలుల విషయంలో వారు ఎలా ప్రవర్తించేవారు అనంటే చూద్దాము. ఇక్కడ 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఏలినేమో ప్రవక్త, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. హన్నా ప్రార్థిస్తుంటే ఆమెను మొదటగా ఏందమ్మా ద్రాక్షరసం అధికంగా తాగి వచ్చావా అని అంటే, అయ్యా నీ దాసురాలైన నన్ను అలా అనకూడదు, దేవుని సన్నిధిలో నా హృదయం కుమ్మరించుకుంటున్నానంటే దేవుడు నీ మొర ఆలకించాడు. వచ్చే ఏడు ఈ టయానికి నువ్వు శిశువుని ఎత్తుకుంటావు వెళ్ళిపో అని అన్న ప్రవక్త అయిన అలాంటి ప్రవక్త యొక్క కుమారులు ఏమని రాయబడ్డది వారి గురించి? మిక్కిలి దుర్మార్గులు. మామూలుగా కాదు, మిక్కిలి దుర్మార్గులై ఉండది. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చు పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బోర్సులో గాని తపెలలో గాని గూనాలో గాని కుండల్లో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకుంటాడు. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీలందరికీ వీరు ఇలాగు చేయించు వచ్చింది. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చారు. మన వీళ్ళ కింద పనులు యాజకులు కదా వీళ్ళు. పోయి అరే ఈ సందర్భం అంటే కొన్ని సందర్భాల్లో బలులు జరిగే టైంలో ఇక నిత్యము మాంసమే, నచ్చిన మాంసం
పోవడము, ఒక కొంకి తీసుకోవడము, ఉడకబెడుతున్నటువంటి వాళ్ళు దేంట్లో ఉడకబెడుతున్నారో ఆ బానానా, ఇంకా తప్పైలానా, ఇంకా ఇట్లాంటి వాటిలో ముంచి వచ్చిందల్లా తీసుకొని పోవడం. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, సమాధాన బలులు, దహన బలులు అక్కడ అర్పించాలి కదా. అక్కడ బలి అర్పిస్తుంటే బలి అర్పించే వాళ్ళ దగ్గరకు వచ్చి పచ్చి మాంసం మాకు ఇచ్చేయి, పచ్చి కొవ్వు ఇచ్చేయి అని చెప్పేసి అడుగుతారంట. అదేందయ్యా, దేవునికి దహన బలిగా ఇదంతా పెట్టాలి కదా, పెట్టిన తర్వాత ఇస్తామంటే లేదు లేదు, మా యాజకుడికి పచ్చిదే కావాలి అని తీసుకొని వెళ్ళేది. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ప్రతి ఏడు అక్కడికి దేవుని సన్నిధికి పోయి సంతోషంగా దేవునికి బలులు అర్పించాలనుకుని వచ్చే వారికి ప్రతి ఏటా ఏం కలుగుతుంది, అక్కడ వారి విషయంలో బాధ కలుగుతుంది. చూడండి ఏమంటున్నాడు, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనస్తులు కారణమైరంట. దేవునికి మనస్ఫూర్తిగా బలి అర్పించుకోలేని పరిస్థితి షిలోహు దేవాలయంలో. మనస్ఫూర్తిగా దేవునికి బలులు అర్పించుకోలేని పరిస్థితిని కలిగించారు ప్రవక్త అయినటువంటి ఏలీహు యొక్క కుమారులే. అయినా సరే ఇక్కడ ఎల్కానా ఏం దేవాలయం అది, ఏం భక్తి అది, ఆయన ఒక ప్రవక్త అంట, ఆయన కొడుకులు ఎట్ట చేస్తున్నారు, ఈమె ఉండి ఆడికే పోదామని అంటది అని అన్నాడా? ఈరోజు భార్యని ఆపడానికి భర్త ఎన్ని వంకలు చెప్తాడు. ఇవన్నీ తెలిసినా కూడా ప్రతి ఏటా ఎల్కానా ఏం చేసేది, దేవుని మందిరానికి బలులు అర్పించడానికి వెళ్ళేవాడు. తన భార్యను, తన పిల్లల్ని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళేవారు. అక్కడ దేవుని యాజకులుగా ఉన్న ఈ యొక్క ఎలీహు యొక్క కుమారులు ఎంత దుర్మార్గులైనప్పటికీ వాళ్ళ పేర్లు ఏందో తెలుసా, అక్కడికి ప్రతి ఏడు పోవాలని, సంతోషంగా వెళ్ళాలని ఆలోచన ఉంటది. కానీ అక్కడికి వెళ్ళేసరికి వెళ్దామంటే ఈ యొక్క హోఫ్ని ఫినెహాసులు గుర్తొచ్చి ఏం పోతాంలే, ఏం చేయాలి, అక్కడికి సంతోషంగా పోతాం కానీ అక్కడ సంతోషంగా బలులు అర్పించుకునే పరిస్థితి ఏలీహు కుమారులు మాకు ఇవ్వడం లేదని మన అదో వేదన. కానీ ఎల్కానా మాత్రం తన భార్యను, పిల్లలను అందరిని తీసుకొని ప్రతి ఏటా అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో బలులు అర్పించి అక్కడనే తిని అక్కడనే విశ్రాంతి తీసుకొని తిరిగి వచ్చేవారు. మరి ఇప్పుడు ఏమందాము, హన్నాకు భక్తి ఉందని అంటున్నాము, మరి ఎల్కానాకు భక్తి లేనివాడా? కానీ ఎలీహు మాత్రం తన దేవుని వైపు చూసి వెళ్తున్నాడు, కానీ అక్కడ ఉన్న ఏలీ ప్రవక్తను చూసి కాదు, అతని కుమారులైనటువంటి ఎవరు హోఫ్నీకిని ఫినెహాసును చూసి కాదు. ఈ రోజు మందిరానికి వెళ్ళాలంటే ఎవరిని చూస్తారు, మొదటిగా మనుషుల్ని చూస్తారు. ఓ ఆయన కాడికి పోతుర్రా, ఆయననా? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా దేవుని సన్నిధిలో మాత్రం భయం భక్తి కలిగే ఉంటాడు. ఎందుకు? నిన్ను బట్టి రాలేదు, ఇంకెవరిని బట్టి రాలేదు, దేవుని వైపు చూస్తూ వచ్చినాడు గనక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగే ఉంటాడు. వచ్చేవారు అక్కడ ఉన్న బోధకుని బట్టో, సువార్థికుని బట్టో, సువార్థికురాలిని బట్టో అక్కడికి వచ్చారంటే అది నిజమైన భక్తి కాదు, విశ్వాసం కాదు. అక్కడ వాళ్ళు ఎలాంటి వారైనా సరే, అక్కడ కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, ఆ ఇబ్బందులన్నిటిని జయించుకొని ఆఖరికి ఎండైనా, ఆ మందిరానికి పోతే ఎండ బాగా కొడుతుంది, అయినా వచ్చి కూర్చునేవాడే నిజమైన విశ్వాసి, భక్తిపరుడు. అక్కడికి వెళ్తే ఒకటే గోల, ఒకటే శబ్దము, ఒకటే ఆలు వీళ్ళు ఒకటి ఇవన్నీ ఉన్నాయనుకో, అయినా నువ్వు వచ్చే దేవుని సన్నిధి. కానీ నీ దృష్టి ఎప్పుడు వంకల వైపు ఉండొద్దు, ఏ వంకతో ఆగుదానా అని ఉండకూడదు. ఎన్ని ఆటంకాలున్నా నా దృష్టి దేవుని వైపు, నేను ఆయన వైపే నడుస్తా అని చెప్పేసి వచ్చేవాడే నిజమైన భక్తిపరుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎల్కానా ఒక జీవితము ప్రతి కుటుంబ యజమానుడికి ఒక మాదిరికరమైన జీవితం. ఆ జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానా, మీరు కలిగి ఉన్నారా అనేది చూసుకోకపోతే మనము బాధ్యత రహితంగా ఉన్న వారమే అవుతాం. మన కుటుంబ విషయంలో, భార్యల విషయంలో, పిల్లల విషయంలో. ఏటేటా ఎల్కానా దేవుని మందిరానికి వెళ్తూ షిలోహు దేవాలయాన్ని సందర్శిస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి బలులను అర్పిస్తున్నాడు అనంటే పిల్లలు కూడా అదే మార్గంలో నడుచుకునే వారు అవుతారు, ఎదుగుతున్న కొద్ది. అది దానికి ఏదో ఒక వంక పెట్టేసి షిలోహు దేవాలయం మానేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క
యాజకులను, ఆ దుర్మార్గతను దృష్టిలో పెట్టుకొని అసలు దేవాలయం వెళ్ళడమే బంద్ చేస్తే ఎదుగుతున్న తన పిల్లలకు దేవుడు అంటే గుర్తొస్తాడా? దేవుడిని మర్చిపోయే మరో తరాన్ని మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం. అది దేవుని దృష్టికి నిజంగా అది వ్యతిరేకమైన చర్య. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, కుటుంబంలో భార్య ఏ స్థితిలోనైనా ఉండని తన కన్నీటిని తుడిచేవాడిగా భర్త ఉండాలి. తన బాధల్లో దుఃఖంలో ఓదార్చేవాడిగా భర్త ఉండాలి. తన తోటి వాళ్ళే నిందిస్తున్నా అవమానిస్తున్నా తన భర్త ధైర్యపరిచి ప్రేమను అధికంగా పంచేవాడిగా ఉండాలి. తన భర్త ఉన్నాడన్న ధైర్యము భార్యకు ఉండాలి. నా మాట గౌరవిస్తాడు నా భర్త అన్న ధైర్యము భార్యకు ఉండాలి. ఇప్పుడు హన్న తాను చేసుకున్న నిబంధన, దేవునితో సంఘంలో చేసుకున్న నిబంధన తన భర్త గౌరవిస్తాడన్న నమ్మకంతోటే కదా. తన భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు, నా బాధ తెలుసు, నా కన్నీరు తెలుసు. కాబట్టి దేవునితో నేను చేసుకునే ఈ నిబంధన ఒకవేళ నా భర్త అది నిజమైతే నా భర్త మాత్రము దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడని భార్య యొక్క నమ్మకం. భార్య నమ్మకం గొప్పదా లేకపోతే భర్త నిజం గొప్పదా? భార్య నమ్మకం గొప్పదే. నమ్మకం ఎలా కలుగుతుంది? అవునా? ఏమో మరి ఆయన ఒప్పుకుంటాడో లేదో మరి ఏమో అని అన్నది అనుకో, ఎట్టుంటది? ఎంత నమ్మకం గొప్పది కాదు. నమ్మకం ఏముంది? ఆ నమ్మకాన్ని కలిగించేవాడు గొప్పవాడు కదా. విశ్వాసం గొప్పదా? విశ్వాసం కర్త అయిన యేసుక్రీస్తు గొప్పవాడా? విశ్వాసమునకు కర్తయ్యో ఆయన యేసుక్రీస్తు. ఆయన వైపు చూస్తున్నాం కాబట్టి మనకి ఆ విశ్వాసం. ఆయన లేకపోతే మనకెందుకండి విశ్వాసం? యాడిది అసలు విశ్వాసం? విశ్వాసమున కర్త ఆయన. ఇప్పుడు భార్యకు నమ్మకమే భర్త, అవునా కాదా? భార్య నమ్మకంగా అంతగానం ఒప్పుకుందానంటే భర్త మీద ఉన్నటువంటి నమ్మకం. ఆమె మొక్కుబడి అంత ధైర్యంగా చేసింది. తన ఏకైక కుమారుడు గర్భఫలాన్ని తాను దేవునికి ఇవ్వాలి అని అనుకున్నదంటే ఎంత గొప్ప నిర్ణయం అది. అంత గొప్ప నిర్ణయం తీసుకుంటే భర్త అడ్డగించాడా? అడ్డగించలే. ఎందుకు? ముందుగానే తనకు తెలుసు తన భర్త తను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ రోజు భర్తల ప్రేమ భార్యలు అంతే పొందుకుంటున్నారా? ఆ నమ్మకము హన్నాకు ఎల్కానా మీద కలిగినటువంటి నమ్మకము ఈ రోజు ప్రతి స్త్రీ తన భర్త పట్ల కలిగి ఉంటుందా? హన్నాకు కలిగినటువంటి విశ్వాస సంబంధమైన జీవితము ఈ రోజు ప్రతి భర్త కలిగి ఉన్నాడా? ఎల్కానా కలిగినటువంటి విశ్వాస సంబంధమైన జీవితము ఈ రోజు ప్రతి భర్త కలిగి ఉన్నాడా? ఎల్కానా విధంగా తన భార్యలను ప్రేమించే భర్తలు ఉన్నారా? అలా ఉంటే నిజంగా గుర్తుపెట్టుకోండి, అది దేవుడు ఆశీర్వదించిన కుటుంబం. ఆశీర్వాదం ఈ కాలానికి మనకి కాదు, రాబోయే తరాల్లో మన పిల్లలకి అది గొప్ప ఆశీర్వాదకరము ఉంటుంది. అంతేగాని ఈ రోజుకు ఒరిగితే చాలు, ఈ పూటకు ఒరిగితే చాలు అనుకునే ఆలోచన ఆ భార్య భర్తల్లో ఎవరిలో ఉన్నా కూడా ఆ కుటుంబము నిలబడదు. దేవుని సన్నిధిని, దేవుని దయను, దేవుని ఆశీర్వాదాలను పూర్తిగా పొందలేదు. భార్యకు విశ్వాసం ఉండి భర్తకు విశ్వాసం లేకపోతే వేస్ట్ ఆ కుటుంబం. భర్తకు విశ్వాసం ఉండి భార్యకు లేనప్పుడు, ఇక భర్తకు విశ్వాసం ఉండి భార్య లేనప్పుడు ఇంకేం ఆశీర్వాదం ఉంటుంది ఆ కుటుంబం? నువ్వు ఆ కుటుంబానికి యజమానుడు. నీ యజమానం నువ్వు శిరసైన కుటుంబానికే నీ మాట చెల్లనప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ కుటుంబానికి రావాల్సినటువంటి దీవెనలు? కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ రోజు ఎల్కానా అన్నా కాదు మనతో మాట్లాడుతుంది, ఎల్కానా మాట్లాడుతున్నాడు. ఎల్కానా మనకు మాదిరిగా మనకు కనబడుతున్నాడు మన కుటుంబాన్ని కట్టుకోవడానికి. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇలాంటి ఎల్కానా లాంటి స్వభావం మనం ఉండాలి. మనం నిజంగా, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో ఒక మంచి మాట ఉంటుంది, 5వ అధ్యాయం 25వ వచనంలో, కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. ఇది నిజంగా భార్యను ప్రేమించేవాడి లక్షణం ఏంటంటే, తన భార్యను ప్రేమించేవాడు నిజంగా ఎవడైతే ఉంటాడో వాడే తను తాను ప్రేమించుకున్నాడు.
తన్ను తాను మాత్రమే ప్రేమించుకునేవాడు తన భార్యను ప్రేమించుకున్నవాడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేనంటున్నానా వాక్యం చెప్తుందా? తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకున్నవాడు అని రాయబడింది. మరి తన్ను తాను ప్రేమించుకున్నవాడు తన భార్యను ప్రేమించిన వాడని రాస్తే అయిపోద్దిగా. దానికి క్వైట్ ఆపోజిట్ ఆ మాట. ఇందులో ఏ ఒక్క పదం తీసింది లేదు, వచ్చింది లేదు. అన్ని పదాలు అందులోనే ఉన్నాయి. కానీ ఇక్కడ అరమరిక అనేది వేరు. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకున్నవాడు. తన్ను తాను ప్రేమించుకున్నవాడు తన భార్యను ప్రేమించువాడు కాడు. ఇప్పుడు చెప్పండి, ప్రతి భర్త తన్ను తాను ప్రేమించుకునేవాడుగా ఉండాలా, తన భార్యను ప్రేమించి తన్ను తాను ప్రేమించుకున్నవాడుగా కనపడాలా? తన భార్యను ప్రేమిస్తే చాలు. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అర్థమవుతుంది. నిన్ను నువ్వు మాత్రమే ఎంత ప్రేమించుకుంటున్నావో తెలిస్తే చాలు, నీ భార్య నీ చేతులు ఎంత టార్చర్ అనుభవిస్తుందని. మామూలుగా కాదు, ఈజీగా ఎస్టిమేషన్ చేయొచ్చు. వ్యక్తుల్ని చూస్తే చెప్పొచ్చు. తన గురించి మాత్రమే ఆలోచిస్తూ తన వరకు మాత్రమే ఆలోచించేవాడు తన చేతుల్లో ఉన్న భార్య ఎంత బాధపడుతుందో చెప్పకనే చెప్పొచ్చు. తన భార్యను ప్రేమిస్తున్నవాడు గురించి చెప్పొచ్చు తన్ను తాను ఎంతగా ప్రేమించుకుంటున్నాడు. ఎందుకు తన భార్యను ప్రేమించేవాడు తన్ను తానే ప్రేమించుకున్నవాడని ఎందుకు రాశాడో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంటుంది, వారు ఈ ఇద్దరుగా కాక వారు ఏక శరీరమై ఉన్నారు. వారు ఇప్పుడు ఇద్దరా ఒక్కటా? కాబట్టి ఏక శరీరమై ఉన్నప్పుడు ఆ శరీరమును సంరక్షించే బాధ్యత శిరస్సుదే కదా. అందుకే ఏమంటున్నాడు? భర్తదే కదా. అందుకే ఏమంటున్నాడు? అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె, ఎలా? సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉండాలి. బద్ధులనంటే చాలా స్ట్రాంగ్ గా కనపడట్లే. ప్రేమింప బద్ధులై ఉండాలి. రూల్, కండిషన్, ఆర్డర్. తమ భార్యలను ప్రేమించ బద్ధులై ఉండాలనేది ఆర్డర్, దేవుని ఆర్డర్. ఎలా ప్రేమిస్తావు? నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించు. ఎందుకు? నీకు సాటి అయిన సహాయంగా నీ ప్రక్కటెముకల్లో నుండి తీయబడింది నీ భార్య. మీరు ఓ వేరుగా కాకుండా ఏక శరీరంగా ఉండడానికి మిమ్మల్ని జతపరిచింది మీ దేవుడు. కాబట్టి నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఎలా? నీ సొంత శరీరం వల్ల. ఎందుకు? ఆ యాగం యొక్క సొంత శరీరంలో నుండే కదా అవ్వమ్మ తీయబడింది. మరి ఇప్పుడు ఎలా ప్రేమిస్తారు? సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా, పరాయి శరీరాన్ని ప్రేమించినట్టుగా? ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఎందుకు? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో వర్ధిల్లుతుంటేనే కదా రేపటి తరాన మీ గర్భవాసంలో నుంచి వచ్చిన పిల్లలకు ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు కలిగేది. దేవుని కాపుదల లేకపోతే నీకెంత డబ్బుండి ఏం లాభం? దేవుని కాపుదల లేకపోతే నీకెంత జ్ఞానం ఉండి ఏం లాభం? దేవుని కాపుదల లేకపోతే నీకెన్ని ఆస్తిపాస్తులుండి ఏం లాభం? నీ కుటుంబాన్ని సంరక్షించలేవు ఏ ఆస్తిపాస్తులు కూడా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆశ్చర్యకరమైన సంగతులను నీ జీవితంలో నువ్వు చూస్తావు. అంతేగాని తప్ప దేవుని సన్నిధిలో భయం లేక, భక్తి లేక, దేవుని సన్నిధిలో భార్య భర్తలకు ఏకాభిప్రాయం లేనప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లదు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సన్నిధిలో భార్య భర్తలు ఉన్నారనంటే ఖచ్చితంగా భార్య తీసుకునే నిర్ణయానికి భర్త తలొగ్గాలే. భర్త తీసుకునే ప్రతి నిర్ణయానికి భార్య తలొగ్గాలే. లేదా ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోండి. అంతేకాని నిర్ణయం తీసుకున్న తర్వాత నా భర్త ఒప్పుకోలేదు కదా అని తలగిక్కుంటే చాలు, ఆ శాపం నీ వెంటనే ఉంటది. నిర్ణయం తీసుకున్న తర్వాత నా భార్యనే ముందల పని ఎట్లే అని అంటే కుదరదు. ఆ యొక్క శాప ప్రభావం నీ మీద ఉంటూనే ఉంటది, తప్పించుకోలేవు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఎత్తుక్కుంటూ వచ్చి ఆయనకి ఇవ్వాల్సిందే నువ్వు. ఈ రోజు హన్నా, ఎల్కానా ఒక మాదిరికరమైన జీవితం దేవుని సన్నిధిలో మనందరికీ ఈ రోజు పాఠం కాదా? ఎల్కానా మనందరినీ హెచ్చరించట్లేదా? హన్నా తన భర్త విషయమై మనకి ఎంత నమ్మకంగా మనతో మాట్లాడుతుందో కనబట్టలేదా?
ఈ రోజు ఎంతమంది భార్యలు తమ భర్త విషయమే అంత నమ్మకంగా దేవుని సన్నిధిలో మాట్లాడగలుగుతారో వారి భార్యలను అడగండి. మీ భర్తలు వెళ్ళి తమ భార్యలను అడగండి. ఎవరికి నాకు గాని ఎవరికి గాని చెప్పాల్సిన అవసరం లేదు. భర్తలు వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు తీసుకునే నిర్ణయానికి నేను ఎంత సహకరిస్తానో నువ్వు చెప్పని చెప్పి మీ భార్యలను అడగండి. అప్పుడు అర్థమవుతుంది మన చక్కదనం ఏందనేది. మన భార్యకే నచ్చనప్పుడు దేవునికి ఎలా నచ్చుతామండి? దేవుని సన్నిధిలో ఒక కుటుంబం వర్ధిల్లాలి అనంటే మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి భర్త భార్య ఇరు సమానంగా నడవాలి. ఒకే విధమైన ఆలోచన, ఒకే విధమైన తలంపు, ఒకే విధమైన ఒక ప్రణాళికతో ముందుకు సాగితేనే ఆ కుటుంబానికి దీవెన ఉంటది. దేవుడు అబ్రహామును దీవించాడు. ఆ దీవెన ఫలితం శారా ద్వారానే బయటికి వెళ్ళింది. కానీ శారా తన గర్భం ఉడికిపోయిన స్త్రీ, ముసలితనం పడిపోయిన స్త్రీ అయినా సరే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అన్నాడు వచ్చినటువంటి దేవదూత శారాతో. అయ్యో నేను ముసలిదాననే, నా భర్త ముసలివాడే, ఆయన వల్ల నాకు సుఖం కలుగునా, నేను గర్భాన్ని ధరించగలుగునా అంటే ఎమ్మటే అలా నవ్వుతూ ఆలోచన చేస్తూ నవ్వింది ఆమె. ఎందుకు నవ్విందో, ఎలా నవ్విందో, ఏది మనసులో పెట్టుకొని నవ్విందో దేవదూతకు అర్థం కాదా? నువ్వు నవ్వావంటే నేను నవ్వలేదు, నువ్వు నవ్వావు, నువ్వు ఎందుకు నవ్వావో నాకు తెలుసు అని అంటే ఎమ్మటే నిజం ఒప్పుకుంది. అయ్యా ఇది పరిస్థితి, దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? రేపు వచ్చే సంవత్సరం ఈనాటికి నువ్వు మగపిల్లగా నీ చేతిలో ఎత్తుకుంటావు అని చెప్పెళ్ళింది. దేవుడు వాగ్దానం చేసినటువంటి సంతానము శారా ద్వారా కలిగింది. హగరు ద్వారా కలిగినది సంతానము కాదు, ఇస్సాకు జన్మించాడు. అది దేవుని సన్నిధిలో భార్యాభర్తల ఏకత్వం కలిగి విశ్వాసము నిరీక్షణ కలిగి ఉంటే ఆ ఫలం ఆడిగిపోదు. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల ఒక కుటుంబము దీవెన పొందుకోవాలనంటే భార్యకి భర్తకి సమానమైన విశ్వాసం ఉండాలి. ఏకాభిప్రాయంతో ముందుకు కొనసాగాలి. ఎందుకు అనంటే దేవుడు జతపరిచాడు. ఏక శరీరము, ఏక అభిప్రాయం కలిగి ఒక విధంగా దేవునికి మహిమకరంగా మీ కుటుంబం ఉండాలని అందుకే జత చేశారు. కానీ ఈరోజు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటే దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? ఎన్ని కుటుంబాల ద్వారా ఈరోజు దేవుడు మహిమ పొందుతున్నాడు. భర్త మందిరానికి వస్తే భార్య రానిటువంటి పరిస్థితులు, భార్య మందిరానికి వస్తే భర్త రానటువంటి పరిస్థితులు, కనీసం ఇంట్లో భార్య మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోలేనటువంటి పరిస్థితులు, కనీసం భార్య తన భర్త అంగీకరిస్తాడో లేదా తెలియకుండా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకోలేనటువంటి పరిస్థితులు ఎన్ని కనబడలేదు. భర్త తన స్వేచ్ఛగా దేవునికి ఏదన్నా ఇయ్యాలనంటే తన చేతులు చాచే పరిస్థితి లేనటువంటి భర్తలు తమ భార్యలను బట్టి, ఒకరిని బట్టి ఒకరు ఎలా లాగబడుతున్నారు చూడండి వెనక్కి. వారు ఇస్తుంది 10 రూపాయలే కానీ పొందబోతుంది 1000 రూపాయలు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాక ఆ 10 రూపాయలు ఎందుకు పోనిస్తున్నావు అని లాగితే ఏమొచ్చింది నీకు? 10కి 10 ఓడుస్తున్నాయి ఆడ. కనీసం దేవుని సందాలో పడ్డా దానికి నీకు వడ్డీ వచ్చేది, ఆశీర్వాదం వచ్చేది. కానీ 10కి 10 బయట ఓడుస్తున్నాయి. కానీ ఆ విషయం మాత్రం మనకు అర్థమో కాదు. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళ కుటుంబము వర్ధిల్లాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, కుటుంబము దేవునిలో మన పిల్లలు మరి మంచి దీవెనలతో మంచి భవిష్యత్తు కలిగి ఉండాలన్నా దేవుని దయ ఆశీర్వాదం ఆ కుటుంబం మీద ఉంటేనే కలుగుతుంది. ఆ దయ పొందుకోవాలంటే భార్య భర్తల్లో ఇరువుల్లో క్రమమైన భక్తి, క్రమమైన విశ్వాసం ఉంటే ఆ దీవెనలను త్వరగా పొందుకుంటామని నన్ను నేను హెచ్చరిస్తూ ప్రేమతో మీకు ఈ సందేశమును తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక దివ్యమైన సంగతిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ మందిరానికి వచ్చామంటే కేవలం నిన్ను స్తుతించి పెదవులతో గణపరిచి వెళ్ళడం కాదు నాయన, నీ వాక్యమునకు సంపూర్ణంగా విధేయులమై ఉండి తల వంచి అంగీకరించి నీ మాటలు మా హృదయంలో పదిలపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించడమే నిజమైన భక్తి విశ్వాసం. కానీ పెదవులతో మాత్రమే స్తుతించి వారమై ఉండి క్రియల్లో మేము వాటిని కనపరచకపోతే మా భక్తిని విశ్వాసము కేవలం మాటలతో పెదవులతో స్తుతించే వారంగా కనపరిచే వారంగా ఉంటే దాని భక్తి ఫలితం మాకు శూన్యం.
అదే క్రియా రూపంలో నాయన మా భక్తిని వెల్లడిపరిస్తేనే తప్ప క్రియలు లేని విశ్వాసము మృతమని నీ లేఖనంలో రాయబడి ఉన్నది. కాబట్టి తండ్రి, క్రియల వల్ల నిన్ను మహిమపరిచే ధన్యతను, నిన్ను ఆరాధించే ధన్యతను, నిన్ను స్తుతించి కొనియాడి మరి మహిమపరిచేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్న లేఖనం అంతా కూడా, విన్న వాక్య భాగం అంతా కూడా మా హృదయంలో చొచ్చుకొని వెళ్ళి మమ్మల్ని గద్దిస్తూ, మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని నీ సన్నిధిలో క్రమంగా నిలబెట్టే విధంగా ఈ వాక్యము మా హృదయంలో చిరకాలం ఉండుటకు కృప చూపించండి తండ్రి. ఇదిగో నాయన, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం రక్తం మా మధ్య ఉన్నది నాయన. ఆ యొక్క ప్రభు బల్లాలో, పరిశుద్ధమైన ప్రభు బల్లాలో మేము పాలు పొందనేయండిగా. అయోగ్యతతో, అవిధేయత కాక ప్రతి ఒక్కరు యోగ్యత కలిగి ఇందులో పాలు పొందుటకు నీవే మమ్మల్ని యోగ్యత పరచుమని, పాలు పొందనైన ప్రతి నీ దాసుని దాసురాలని వారి వారి కుటుంబాలన్నిటినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అనే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనుని వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదేశుకు వెళ్ళినా వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి